రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రి వర్యులు ప్రియ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు అట్లూరి లక్ష్మణ్ గారు, పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, సత్యం గారు, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, శాసన సభ్యులు బాలు నాయక్ గారు, పద్మావతి గారు, జేవీ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మందుల శామ్యూల్ గారు, వంశీ కృష్ణ గారు, అదేవిధంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాష్ నేత గారు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య గారు, మరి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరూ, మరి మిర్యాల కూడా నలుమూల నుంచి విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికి నమస్కారం. మరి మిర్యాల కూడా నియోజకవర్గం ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి. 10 ఏళ్ల టిఆర్ఎస్ పరిపాలనలో, టిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడున్న కార్యకర్తలు వీరోచిత పోరాటం చేసి చెప్పింది మనం ఆనాడు ఎమ్మెల్యే 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి అనేక అక్రమ పోలీసు కేసులు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలని అనేక వేధింపులకు గురి చేసిన కాంగ్రెస్ కంచుకోటగా నిలబడ్డదని చెప్పి మీ అందరికీ నేను సల్యూట్ చేస్తా అని చెప్పి నేను మనం చెప్తున్నా. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళే మర్చిపోను. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో కానీ ఆనాడు శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజారిటీ వస్తే కేవలం 3 నెలల తర్వాత నేను మీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు 3 నెలల తర్వాత శాసనసభలో 40,000 మెజారిటీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి వస్తే కేవలం 3 నెలల తర్వాత మీ ఎంపీగా నిలబడితే 7,000 మెజారిటీ ఇచ్చి నన్ను పార్లమెంటు పంపించిన ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అక్కలు, చెల్లెళ్ళు, అన్నళ్ళు, తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జనాభాలో 85%కి మంచి క్వాలిటీ తినే సన్న బియ్యం, 6 కిలోల నెలకి ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఇవ్వడం లేదు. గత 10 ఏళ్ల టిఆర్ఎస్ పరిపాలనలో మరి ఎక్కువ శాతం జనాభా తినలేని దొడ్డు బియ్యం కోర్స్ ఇచ్చారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన అందరికి కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. పాత రేషన్ కార్డు వాళ్ళకి, కొత్త రేషన్ కార్డు వాళ్ళకి రాష్ట్రంలో 3,17,00,000 మందికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఇప్పుడు మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. అంకెలు మీకు చెప్పాలి. టిఆర్ఎస్ హయాంలో మిర్యాలగూడ మున్సిపాలిటీలో రేషన్ లబ్ధిదారులు 81,000 ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 14,000 మందికి కొత్తగా రేషన్ లబ్ధిదారులుగా గుర్తించి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీలో 96,000 మందికి ప్రతి మనిషికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న విషయం
మనం కాంగ్రెస్ పార్టీగా ఇంటింటికి మరీ చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55,000 మందికి కొత్తగా రేషన్ కార్డు నుంచి లబ్ధి పొందుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 3,70,000 మందికి 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం అందరం గమనించాలి. అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల మంది కొత్తగా రేషన్ లబ్ధిదారులు మరి మనం ఎంపిక చేసి రేషన్ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 35 లక్షల మందికి ఉచితంగా మరి 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్న విషయాన్ని మనం చేస్తున్నా. అదే విధంగా ప్రజాపాలన ముఖ్యమంత్రి గారికి మనం చేస్తున్నా. ప్రగతి బాట నియోజకవర్గం నాగార్జున సాగర్ ఆయకట్టు కింద సభాధ్యక్షత వహించిన 90% మీ అభిమాన నాయకుడు అదే విధంగా మిర్యాలగూడ శాసనసభ్యుడు మిత్రులు లక్ష్మారెడ్డి గారు బహుశా ఏషియా ఈ కార్యక్రమంలో బిగ్గెస్ట్ బిల్డింగ్ సెంటర్ మిర్యాలగూడ. నాతో పాటుగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న అక్కలు చెల్లెళ్ళు నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఈ రోజు మిత్రులు అట్లూరి లక్ష్మణ్ గారు, వచ్చిన తర్వాత అదే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో 7 సార్లు ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యుడిగా ఈనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వరిధాన్యం మీ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించిన చేస్తే పెద్దలు సోదరులు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవిని సైతం త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన మిత్రులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఈ రోజు అదే విధంగా 1,70,000 మంది వరి రైతుల నుంచి అత్యధిక మెజారిటీ సాధించిన వరి మీ ధాన్యం అభిమాన నాయకుడు పార్లమెంట్ సభ్యులు అదే విధంగా రఘువీరెడ్డి గారికి, టిఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో దేవరకొండ వరి కొనుగోలు శాసనసభ్యులు కింద బాలు ఉమ్మడి నాయక్ నల్గొండ గారికి, జిల్లాలో నాగార్జున సాగర్ 1,150 శాసనసభ్యులు కోట్లు ఖర్చు చేస్తే జైవీర్ గారికి, మనం అదే వచ్చిన విధంగా తర్వాత శాసనసభ్యులు ఆ ముత్తులు రోజు 1,750 కోట్లు వీరేశం గారికి, ప్యాడీ అదే ప్రొక్యూర్మెంట్ వరి విధంగా కొనుగోలుకి ఇస్తే ఉపకుర్తి శాసనసభ్యులు ఈ సంవత్సరం సామిల్ ఈ గారికి, రోజు వరకు అచ్చంపేట 2,943 డాక్టర్ కోట్లు వంశీకృష్ణ ఈ గారికి, విషయం మరి అదే విధంగా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో మీ అభిమాన నాయకుడు ప్రతి రైతు శాసన సమాజాన్ని మండలి చెప్పి సభ్యులు గిరిజన అదే విధంగా మిత్రులారా పార్టీ ఈ ఎమ్మెల్యే గారు అధ్యక్షులు శంకర్ నాయక్ ఇరిగేషన్ గారికి, స్కీమ్స్ గురించి మాట్లాడి వెల్లిగుంట సత్యం ముఖ్యమంత్రి గారు సిపిఐ తెలవాలి. శాసన మండలి సభ్యులకు 10 ఫిబ్రవరి కార్పొరేషన్ 2021 చైర్మన్లు, ఆనాటి పార్టీలో ముఖ్యమంత్రి జిల్లా పార్టీ కల్వకుంట్ల అధ్యక్షులు, చంద్రశేఖరరావు గారు పార్టీకి ఈ సంబంధించిన ప్రాంతానికి వచ్చి ప్రభుత్వంలో చాలా వివిధ అట్టహాసంగా, బాధ్యతలు నిర్వహిస్తున్న చాలా అట్టహాసంగా వేదిక మీద ఉన్న పెద్దలు ఈనాడు నెల్లికల్లు లిఫ్ట్, ఈ ప్రజా ప్రభుత్వం పొత్తులపాలెం ప్రగతి లిఫ్ట్, కార్యక్రమంలో వీర్లపాలెం లిఫ్ట్, వేలాదిగా పాల్గొని దున్నపోతుల గండి లిఫ్ట్, తోపుచెర్ల లిఫ్ట్, కేశవాపురం లిఫ్ట్ కి శంకుస్థాపన విజయ చేశారు. సూచికగా వచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ రోజు స్పష్టంగా గుర్తున్నది. ఇందిరమ్మ చీరలు ధరించి ముఖ్యమంత్రి నిండు మనసుతో ఆశీర్వదించడానికి చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మనం వచ్చిన తర్వాత ఎన్నికల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇంత గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఉక్కు సంకల్పంతో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఉత్సలపాలెం లిఫ్ట్ ముందుకు పోతున్నది. మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం 2,500 ఎకరాల వేలాది మంది మీరు ఇక్కడ వీర్లపాలెం లిఫ్ట్ ముందుకు పోతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం దున్నపోతుల గండి లిఫ్ట్ కాంగ్రెస్ వేగవంతంగా పనులు చేయిస్తున్నాం. చేస్తామని తోపుచెర్ల లిఫ్ట్, మీరు ఆశీర్వదించారు. కేశవాపురం లిఫ్ట్